హలో ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు రైడర్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? అబ్బో, ఇదేదో పెద్ద కష్టమైన పదంలా అనిపిస్తోందా? ఏం పర్లేదు, ఈరోజు మనం ఈ రైడర్స్ కథ ఏంటో చాలా సింపుల్గా సరదాగా తెలుసుకుందాం. పదండి మొదలు పెట్టేద్దాం. ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నాయి కదూ. ఠీక్, మనం ఒక కొత్త ఫోన్ కొన్నప్పుడు సర్ దీనికి ఒక స్క్రీన్ గార్డు కూడా వేయించుకోండి అని అమ్ముతారు చూసారా? అచ్చం అలాగే ఉంటుంది పరిస్థితి. సరే, ముందుగా అసలు ఈ రైడర్ అంటే ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. అక్షరాలు నేర్చుకుంటేనే కదా మనం పదాలు రాయగలం. అలాగే ఇది కూడా. చూడండి, రైడర్ అంటే మన మెయిన్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది కదా, దానికి ఇంకొంచెం డబ్బులు కట్టి మనం తీసుకునే ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నమాట. అంతే, చాలా సింపుల్ కదా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన బేస్ పాలసీ ఒక బేసిక్ మొబైల్ ఫోన్ అనుకోండి. దానికి మనం అదనంగా మంచి కెమెరా కావాలనో లేకపోతే ఎక్కువ మెమరీ కావాలనో యాడ్ చేసుకుంటాం కదా. ఈ రైడర్ కూడా అచ్చం అలాంటి ఒక ఎక్స్ట్రా ఫీచర్ అంతే. ఓకే, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి వచ్చేసాం. ఫైనల్ ఎగ్జామ్కి వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు అన్నట్టు. మన పాలసీలో తప్పనిసరిగా ఉండాల్సిన రైడర్స్ ఏంటి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇవే మనకు కష్టకాలంలో అసలైన ధైర్యాన్నిస్తాయి. మొట్టమొదటగా మనం మాట్లాడుకోబోయేది రీస్టోర్ బెనిఫిట్ గురించి. చెప్పాలంటే ఇది ఒక సూపర్ పవర్ లాంటి రైడర్. దీనివల్ల మనకు ఎంత పెద్ద ఉపయోగం ఉంటుందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఒక మాయ కొండ ఉందని ఊహించుకోండి. అందులో నీళ్లు అయిపోగానే మళ్లీ అవే నిండిపోతాయి. బావుంది కదా. ఈ రీస్టోర్ బెనిఫిట్ కూడా అచ్చమలాంటిదే. మన ఇన్సూరెన్స్ డబ్బులన్నీ వాడేసినా కంపెనీ దాన్ని మళ్లీ నింపుతుంది. ఒకే సంవత్సరంలో మన ఫ్యామిలీలో ఎవరికైనా మళ్లీ హాస్పిటల్ అవసరం వస్తే ఇదొక వరం లాంటిదే. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, నెమ్మదిగా చూద్దాం. రీస్టోర్ బెనిఫిట్ లేకపోతే ఏమవుతుంది? మొదటిసారి హాస్పిటల్ బిల్లు కట్టేశాక మన దగ్గర జీరో బ్యాలెన్స్ ఉంటుంది. మళ్లీ అవసరం వస్తే మన జేబు నుంచే డబ్బులు కట్టాలి. అయ్యో. కానీ రీస్టోర్ బెనిఫిట్ ఉంటే గనక కంపెనీ మళ్లీ మన కవర్ని నింపుతుంది. అందుకే అంటారు కదా, ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడని. ఇది అలాంటిదే. ఇది ఒక ముఖ్యమైన సలహాగా తీసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు పాలసీ తీసుకునేటప్పుడు రీస్టోర్ బెనిఫిట్ ఉండేలా చూసుకోండి. దానితో పాటు నో రూమ్ రెంట్ లిమిట్ ఉండేలా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రూమ్ రెంట్ లిమిట్ అనేది ఒక సైలెంట్ విలన్ లాంటిది. అది ఉంటే మన క్లెయిమ్లో చాలా డబ్బులు కట్టైపోతాయి. సో ఈ లిమిట్ లేకపోవడమే మనకు చాలా మంచిది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని వేరే రైడర్స్ గురించి చూద్దాం. ఇవి ఎలాగంటే పిజ్జా మీద మనకు నచ్చిన ఎక్స్ట్రా టాపింగ్స్ వేయించుకోవడం లాంటివి. ఉంటే బావుంటుంది, టేస్టీగా ఉంటుంది, కానీ అందరికీ అవసరం ఉండదు. సో మనకు అవసరమా లేదా అని ఆలోచించి తీసుకోవాలి. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. ఇది పేర్లోనే ఉంది. మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు రోజుకింత అని మనకు ఇచ్చే పాకెట్ మనీ లాంటిది. మనతో పాటు ఉండేవాళ్లకి టీ, కాఫీ, టిఫిన్ ఖర్చులకు లేదంటే చిన్న ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. అంతేగాని దీంతో పెద్ద హాస్పిటల్ బిల్లులు కట్టలేం, అది గుర్తుంచుకోవాలి. నో క్లెయిమ్ బోనస్ అంటే ఏంటంటే మనం ఏ క్లెయిమ్ చెయ్యకుండా మంచి పిల్లల్లా ఉన్నందుకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే ఒక రివార్డ్, ఒక గుడ్ స్టూడెంట్ బ్యాడ్జ్ లాంటిది. కాని మనం ఒక్క చిన్న క్లెయిమ్ చేసినా ఆ బోనస్ పోతుంది. అయ్యో, అప్పుడు ఈ ఎన్సీబీ ప్రొటెక్టర్ రైడర్ ఏం చేస్తుందంటే ఆ రివార్డ్ను మన దగ్గరే సేఫ్గా ఉండేలా కాపాడుతుంది. సరే, ఇప్పుడు మనం కొన్ని రైడర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి చూడటానికి చాలా బావుంటాయి, చాలా ఉపయోగపడతాయేమో అనిపిస్తాయి. కానీ మెరిసేదంతా బంగారం కాదు కదా. సో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉందాం, మన డబ్బులు ఆదా చేసుకుందాం. ఈ ఓపీడీ రైడర్ అంటే అవుట్ పేషెంట్ కవర్. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న గీత పడితే దానికి చాలా ఖరీదైన బ్యాండేడ్ కన్నట్టుంటుంది. అంటే మనం కట్టే ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ మనకొచ్చే బెనిఫిట్ ఏమో చాలా తక్కువ. చాలా సందర్భాల్లో ఇది అంతగా ఉపయోగపడదు. ఇక మెటర్నిటీ, క్రిటికల్ ఇల్నెస్ లాంటి రైడర్స్ కూడా ఉన్నాయి. మెటర్నిటీ రైడర్ భవిష్యత్తులో పిల్లల కోసం ప్లాన్ చేసే వాళ్లకు మాత్రమే. అది కూడా వెంటనే రాదు, 2 నుంచి 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇక క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనేది ఒక పెద్ద టాపిక్. అది మన ఆదాయాన్ని కాపాడుకోవడానికి తీసుకునే ఒక సపరేట్ ముఖ్యమైన నిర్ణయం. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇన్సూరెన్స్ అమ్మేటప్పుడు కొన్ని మార్కెటింగ్ మాటలు చెప్తారు. ఆ ఉచ్చులో పడకుండా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో చూద్దాం. మేడం, మా పాలసీలో 0 డిడక్షన్స్, ₹1 కూడా కట్టవదు. వినడానికి చాలా బాగుంటుంది కదా. కానీ నిజం చెప్పాలంటే ప్రతి పాలసీలోనూ కొన్ని నాన్ పేయబుల్ ఐటమ్స్ ఉంటాయి.
అంటే కంపెనీ చెల్లించని కొన్ని ఖర్చులుంటాయి. అది మనం గుర్తుంచుకోవాలి. మేము 100% క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ ఇస్తున్నాం. ఇది కూడా అలాంటిదే. క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది ఎప్పుడూ పాలసీలో రాసి ఉన్న రూల్స్, కండిషన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అంతేకాని కళ్ళు మూసుకొని 100% గ్యారంటీ అని చెప్పలేము. అందుకే ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, అలాంటి మ్యాజిక్ పాలసీ ఏదీ ఉండదు. ఎవరైనా ఏది చెప్పినా మనం పాలసీ డాక్యుమెంట్స్ను జాగ్రత్తగా చదవాలి. ఆ మార్కెటింగ్ మాటలను నమ్మేయద్దు. మనల్ని మనం కాపాడుకోవాలి. సరే, మనమిప్పుడు ఫైనల్గా ఒక చిన్న చీట్ షీట్ చూద్దాం. ఈరోజు మనం నేర్చుకున్నదంతా ఈజీగా గుర్తుండిపోయేలా ఇది మనకు హెల్ప్ చేస్తుంది. ఈ టేబుల్ చూడండి. ఫస్ట్ కాలం తప్పనిసరిగా ఉండాల్సినవి ఏంటవి? రీస్టోర్ బెనిఫిట్, ఇంకా రూమ్ రెంట్ లిమిట్ లేకపోవడం. ఇవి మనకు పెద్ద రక్షణ. రెండోది ఉంటే మంచివి, హాస్పిటల్ క్యాష్ మన చిన్న ఖర్చులకు, మరియు ఎన్సీబీ ప్రొటెక్టర్ మన బోనస్ను కాపాడుకోవడానికి. ఇక మూడోది చాలా వరకు అవాయిడ్ చేయాల్సినవి, ఓపీడీ కవర్ లాంటివి. ఎందుకంటే మనం కట్టే డబ్బుకు సరైన లాభం ఉండకపోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మీ పాలసీలో మీరు నిజంగా వాడిన బెనిఫిట్స్ కోసం ఏమైనా డబ్బులు కడుతున్నారా? మనం తీసుకునే యాడ్ ఆన్స్ మనకు విలువనివ్వాలి, అంతేగాని మన కన్ఫ్యూజన్ను గాని ఖర్చును గాని పెంచకూడదు. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ నేర్చుకునే ఈ చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయి.